నమస్తే, మనం సోమాజిగూడలో ఉన్నాము. ఇస్తార్కు ఏదైతే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు చేస్తుందో ఆ డబ్బులను పేద పిల్లలకు అదే వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఖర్చు చేస్తే, చదువులకు ఖర్చు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు సోమాజిగూడల జస్టిస్ చంద్రకుమార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మాట్లాడదాం. సార్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏమంటారు సార్, ఇస్తార్ కోసం దాదాపు 70 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టుంది ప్రభుత్వం. మీరు దీనిపైన ఏమంటారు? ఇది అంటే చాలా అనాలోచితమైన చర్య, అనవసరమైనటువంటి ఒక చర్య అని భావిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ సమాజంలో ముఖ్యంగా స్కూల్స్ ఇంక్లూడింగ్ మైనారిటీ స్కూల్స్లో చాలా వాటిలో ఫెసిలిటీస్ లేవు. దానిలో కూలిపోతేనే కొన్ని వాష్రూమ్స్ లేవు, చాలా చోట్ల సరైన టీచర్స్ లేవు. చాలామంది స్కూల్ పిల్లలకు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్స్ శాంక్షన్ అవుతలేవు. వాళ్ళకు భోజనం అయితే బిల్స్ ఉన్నాయి కదా హాస్టల్స్లలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ హాస్టల్స్లలో అయితే ఛార్జెస్ ఉన్నాయి కదా, అవి కూడా శాంక్షన్ అవుతలేవు చాలా చోట్ల. ఫీజు రియంబర్స్మెంట్ అవుతలేదు డిగ్రీ కాలేజీలో, కొన్ని కాలేజీలలో. సో పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మొదలే చెప్తున్నారు ఇది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది, 7.5 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి. మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చేయాలా, దేనికి ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టద్దని ఆలోచించాలి కదా అందులో ఒకటి. రెండవ విషయం ఏంటంటే నేడు ఇలాంటి ఒక అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఏవైతే అక్రమాలు చేసినటువంటి వాళ్ళు సంపాదించినటువంటి ఒక కబ్జా చేసిన భూములు ఉన్నాయి కదా, మీరు వాటిని తీసుకొని వాటిని కనుక పబ్లిక్ ఆక్షన్ కూడా పెట్టినట్లయితే ప్రభుత్వానికి చాలా డబ్బులు వస్తాయి. అది కోకాపేట కావచ్చు, ఇంకోటి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఇంకా అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం అటు ఇటు కావచ్చు, చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కావచ్చు. మీరు అంటే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అది కరెక్ట్గా సర్వే చేయించింది. హైడ్రా ఉండదు, మీరు సర్వే చేయించండి. ఆ భూములు మీరు స్వాధీనం చేసుకొని ఆ భూములు మీరు పబ్లిక్ ఆక్షన్ పెట్టండి. మీకు రాష్ట్రానికి డబ్బులకు కొదువు అనేది ఉండదు. అది ఒక్కటే కాదు, దానిలో ఇట్లాంటివి చేయాల్సినవి చాలా ఉన్నాయి. మంచి మంచి సలహాలు తీసుకొని సరైనటువంటి విధంగా పరిపాలన చేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వానికి ఇవన్నీ తెలిసినా కూడా ఇస్తార్ కోసం స్పెసిఫిక్గా ఎందుకు పెడుతుంటారు? ఇప్పుడు వాళ్ళకేంటంటే ఏదో మొదటి నుంచి వస్తున్నది కదా అని ఒక భావన కావచ్చు, లేదా మేము ఇట్లా చేస్తే మైనారిటీస్ సంతోషపడతారనేటువంటి ఒక భావన కావచ్చు. మా దృష్టిలో మైనారిటీస్ అంటే ఎవరో షేర్వానీలు వేసుకొని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఉన్నోళ్ళే కాదు. మైనారిటీస్ అంటే ఇవాళ ఆటో దొక్కేటోళ్ళు ఉన్నారు, ఇలా చిన్న చిన్న మెకానిక్ పని చేసేటోళ్ళు ఉన్నారు, ఇస్త్రీ బట్టలు చేసేటోళ్ళు ఉన్నారు, దానిలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మైనారిటీసే. వాళ్ళ మైనారిటీ వెల్ఫేర్ అంటే వాళ్ళ వెల్ఫేర్, కోటీశ్వరుల వెల్ఫేర్ కాదు. వెల్ఫేర్ అనే పదం ఏంటంటే శ్రేయస్సు. ఎవరి శ్రేయస్సు? ఎవరైతే చాలా దిక్కు లేకుండా ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ శ్రేయస్సు. వాళ్ళ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బును వాళ్ళకి దావతలు ఇవ్వడానికి ఖర్చు పెడతా అంటే తప్పు కదా. ఓట్ల కోసం అంటారు ఇది అంతగా ఓట్ల కోసము అందరూ అంతే చేస్తున్నారు కదా. మరి అది అంటే ఓట్ల కోసం కావచ్చు, లేకుంటే తమ యొక్క మైనారిటీ నాయకులతో ఉండేటువంటి ఒక సంబంధాన్ని మెరుగుపరచడం కోసం కూడా కావచ్చు. ఏదైనా తప్పే. సీఎం కూడా ఇలా పాల్గొంటుండు ఏకంగా. అంటే ఆయనకు చెప్పేవాళ్ళు లేరు, ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయనకు చెప్పేవాళ్ళు లేరు. చెప్పండి మేడం, అసలు ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉందని తెలిసి కూడా ఇలాంటి వృధా ఖర్చులు చేస్తూ ఉన్నాయి దావతుల పేరుతో, మీరేమంటారు? ఇది తప్పకుండా తెలంగాణలో ప్రతి పౌరుడు ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే యాజ్ ఏ మైనార్టీగా నేను దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అంటే, ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాన్ని మనం యూటిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈరోజు ఏమైందంటే, ఈరోజు ఇఫ్తార్ పార్టీ అనేది కేసీఆర్ గారు మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు నవాబుల కాలంలో, రాజుల కాలంలో పండగలు పబ్బాలు అయితే ప్రజలను పిలిచి వాళ్ళకు దావతులు ఇచ్చి బట్టలు ఇచ్చి చేస్తారు. ఇదేం రాజరికం కాదు, ఇది నవాబ్ పాలన కాదు, ఇది ఒక ప్రజాస్వామ్య పాలన. ప్రజాస్వామ్య పాలనలో ఖచ్చితంగా మనం ప్రతి రూపాయి కూడా ఒక జవాబుదారితనం ఉంటుంది. అటువంటి జవాబుదారితనంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఈరోజు ఎంతోమంది పేద మైనార్టీ బిడ్డలకి చదువు సరిగ్గా అందటం లేదు, వైద్యం అందటం లేదు, ఉపాధి లేదు. చిన్న చిన్న పిల్లలు పనిచేస్తున్నారు. ఇవాళ ఖర్చు పెట్టాల్సింది మనం దేనికి? మన దవాఖానాలు బాగు చేసుకోవాలి, మన పేద పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ బాగు చేసుకోవాలి. అవి బాగు చేసుకోకుండా ఈరోజు మనం ఇఫ్తార్ పార్టీల మీద కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామంటే నిజానికి ఇఫ్తార్ పార్టీకి వచ్చేవాళ్ళు ఎవరు? ఇవాళ రాజకీయ నాయకులు, బడాబాబులు, మీరందరూ కూడా మీకు ఇంట్లో తిండి లేదని చెప్పి మీరందరూ కలుసుకోవడం కోసం ఇది ఒక దావతలాగా మీరు చేసుకోవడం ఎంత కూడా పేదవాళ్ళకి ఛాయిస్ లేదు. ఇవాళ ఇంకొకటి, ముస్లిమ్స్ అంటేనే మస్జిద్కి వెళ్ళిన తర్వాత ఇవాళ కోట్ల రూపాయలు ఉన్నోడు కానీ
అదేవిధంగా ఒక చిన్న కూలి పని చేసుకునేవాడు కానీ పక్కనే నిలబడతారు. అక్కడ విఐపి అనేది ఏముండదు మసీదులో. ఇవాళ మీరు ఇఫ్తార్ పార్టీ పేరు మీద విఐపి పాసులు వేరు, దొరబాబులు వేరు, దొరలు వేరు, ఇవాళ తర్వాత నాయకులు వేరు, ప్రజలు వేరు, మామూలు వాళ్ళు వేరు. మీరు ఇన్ని రకాలుగా మీరు విభజించి చేయడం అంటేనే ఏదైతే మీరు ఇఫ్తార్ పార్టీ అని చెప్తున్నారో ఇవాళ ముస్లిమ్స్కు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం అది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ కేసీఆర్ గారు ఏదైతే ఒక రాజరిక పాలనలో దావతులు ఇస్తాం, చీరలు ఇస్తాం అని చెప్పి ఏదైతే పెట్టినరో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అవుతుందని చెప్పి మేము పూర్తిగా నమ్మి కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళం. మేము అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఈ దొరల పాలనలో పోవాలి, ప్రజాస్వామ్య పాలనకు రావాలి అని చెప్పి పనిచేసిన వాళ్ళం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు అయితే అందరు ఎవరు ఏం చెప్పినా కూడా వారు తప్పకుండా వారు వింటారు అనే నమ్మకం మాకుంది. తర్వాత అదేవిధంగా ఒక దొరలాగా కాకుండా ఒక ప్రజానాయకుడిగానే రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా అందుబాటులో ఉండుకుంటూ అందరి సమస్యలు కూడా వింటూ సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము విన్నవించుకుంటా ఉన్నాం, తప్పకుండా ఈ ఇఫ్తార్ పార్టీ కొరకు ఏదైతే కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారో అది వెంటనే అవి వాపస్ తీసుకోండి. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో పేద పిల్లల చదువు కొరకు, పేద పిల్లలకి వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కొరకు, ఇవాళ మైనార్టీల పరిస్థితి చాలా 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 బాధాకరంగా ఉందని చెప్పి ఇవాళ అన్ని రకాల కమిషన్లు చెప్తా ఉన్నాయి. కాబట్టి వాటి కొరకు మీరు వెచ్చించండి తప్ప ఇవాళ ఇఫ్తార్ పార్టీ పేరు మీద ఇవాళ పెద్ద వాళ్ళు మీరు చేసుకునేటువంటి దావతులకి ఆ కోట్ల రూపాయలు అది మైనార్టీ ఫండ్ నుండి మీరు ఖర్చు చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగా ఇఫ్తార్ పార్టీ ఇవ్వాలి అని అనుకుంటే మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ పేద ప్రజల కొరకు ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులలో నుండి ఇవి ఖర్చు పెట్టడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మరి అక్కడ ప్రభుత్వానికి అడ్వైజర్లుగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా షబ్బీర్ అలీ గారు, మీరు ఒక మైనార్టీ కమ్యూనిటీ నుండి ఉన్నారు, మీరు అడ్వైజర్గా మీరు ఏం అడ్వైజ్ చేస్తున్నారు ఇవాళ అని చెప్పి నేను ఇవాళ స్ట్రైట్గా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ మైనార్టీకి ఒక మంత్రి లేడు, ఇవాళ మైనార్టీ రిప్రజెంటేషన్ లేదు. ఇవాళ మీరు మైనార్టీగా ఉండి కేసీఆర్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయాలని చెప్తున్నారా? మీరు ఏం చేస్తూ ఉన్నారు షబ్బీర్ అలీ గారు అని చెప్పి షబ్బీర్ అలీ గారిని నేను స్ట్రైట్గా అడుగుతూ ఉన్నాను. తప్పకుండా ఇవాళ ఏదైతే మైనార్టీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తప్పకుండా మైనార్టీ పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రతి రూపాయి కూడా బాధ్యతగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చూస్తూ ఉంటే ఏదైతే మైనార్టీకి కేటాయించినటువంటి డబ్బులను ఈ దావతుల పేరు మీదనో లేకపోతే ఇంకో దాని పేరు మీదనో అనవసరమైన వృధా ఖర్చు చేయొద్దు. కంపల్సరీ ఏదైతే పిల్లలకు పేదవాళ్ళు ఉన్నారు, మైనార్టీలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవసరమైన చదువు కావచ్చు, అనేక రకాలు కావచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయాలి తప్ప ఈ యొక్క దావతుల పేరు మీద పార్టీ ఓట్ల కోసం మైనార్టీలకు ఏదో చేస్తున్నాం అనే ఒక పేరు మీద ఈ దావతుల పేరు మీద వృధా ఖర్చు చేస్తే అది మైనార్టీలకు శాపంగానే మారుతుంది తప్ప వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ఇదంతా డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఈ దావతుల పేరు మీద వాళ్ళు వచ్చినప్పుడు విఐపి పాస్లు అని ఇంకో పాస్లు అంటే ఇక్కడ పేదవాళ్ళని కూడా ఒక డివైడ్ చేసి ఒక హై క్లాస్ ఉన్నటువంటి ఆ మైనార్టీలోనే వాళ్ళని దగ్గర తీసి ఈ పొలిటికల్ డ్రామా ఆడేందుకే ఈ ఒక దావతులు పనికొస్తున్నాయి తప్ప వాళ్ళతోని వాళ్ళ కష్టాలను బయట వేయడానికి పనికొస్తలేవని చెప్పి స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోటి గతంలో ఇక్కడ కేసీఆర్ స్టార్ట్ చేసినటువంటి దావతులు ఇవి ఎందుకు అట్నే మరి ఈయన కూడా మరి కంటిన్యూ చేస్తూ ఉండు. ఎందుకని కంటిన్యూ చేస్తూ ఉండు? బడ్జెట్ లోటులో ఉంది అది తెలిసి కూడా బడ్జెట్ అసలు పైసలు లేవు అని చెప్పుకుంటూ ఇలాంటి వృధా ఖర్చులను అరికట్టుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. అవి ఎక్కడికి పోవాలి? హాస్టళ్లకు లేకపోతే ఇంకొకటి హాస్పిటళ్లకు ఆ దిశగా ఈ యొక్క డబ్బులను తరలిస్తే బాగుంటుంది తప్ప ఇలాంటి వృధా ఖర్చులు దావతుల పేరు మీద ఈ వృధా ఖర్చు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి క్షీణించే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.